అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కొన్ని విషయాల మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయి ప్రసాద్ అన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్ మీద ఒక విషయం ఆయన మాట్లాడుతూ ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చుగాక. ఆయన 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదంలో అనేక విషయాల మీద ఆయన అవగాహన ఉండొచ్చు. రాజకీయంగా విమర్శించే హక్కు ఆయనకు ఉంది. కానీ నిన్న జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్లో అత్యంత వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 5వ తేదీన విజయవాడ గన్నవరం దగ్గర జరిగినటువంటి 5వ శంకరావు మీద ఆయన మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు. నేను నచ్చలేను ఎందుకంటున్నానంటే ఆయనకు నచ్చలేదు. ఆ యొక్క సభ అత్యంత దిగ్విజయంగా సభ సక్సెస్ అయింది. అనుకున్న దానికంటే హిందువులు చైతన్యమై ఆ సభకు తరలి రావడం జరిగింది. సాయి ప్రసాద్ అన్న, మీకు ఆ సభ సక్సెస్ కావడం నచ్చలేదా? హిందువుల సమస్యల మీద వారు గలమెత్తడానికి అక్కడ వచ్చినటువంటి సందర్భం మీకు నచ్చలేదా? మీ వెనక ఉన్న వాళ్ళకి సరిపోలేదా? లేదా మీ ఆదినాయకుడైనటువంటి క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్కి నచ్చలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు, ఆ సభ జరిగిన తీరు చూసింటారు మీరు కూడా. మరి మీరు చూసింటారో విన్నారో నాకైతే తెలియదు. ఒక బిర్యానీ పొట్లం లేదు, ఒక మందు బాటిల్ లేదు, ఎటువంటి స్వతహాగా అందరూ వచ్చినటువంటి సభ గురించి మీరు మాట్లాడే ముందు కనీసం తెలుసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలుసుకునే మాట్లాడారు, కానీ అరకొర సమాచారంతో మాట్లాడడం మాకు నచ్చలేదు. ఈరోజు మన ఎమ్మెల్యే గారి మీద మీరు ఏమంటున్నారు? ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఒక వీడియో తీసి చూపించేసి ఆయన ఏదో పబ్బం గడుపుకుంటున్నారని మీరు అన్నటువంటి విషయాన్ని ఈరోజు హిందువులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయ్యా, ఎమ్మెల్యే ఎవరైనా కానీ మొదట ఆయన హిందువు, తర్వాత ఆ సభలో అక్కడ వెళ్ళి పెద్ద మనుషులు చెప్పినటువంటి కార్యాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు. అక్కడ అత్యంత బాధకరం విషయం ఏమంటే ఆయన చెప్పినాడు స్వామీజీలందరూ కూర్చున్నాడు, ఆయన కింద కూర్చున్నాడు అని చెప్పి. దీని గురించి కూడా మీరు క్లారిటీ తీసుకోవాలా. ఈరోజు సభ విశ్వ హిందూ పరిషత్ పేరు మీద జరుగుతున్న సందర్భంలో అనేకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సభ కోసం పనిచేశారు. అనేక మంది అంత ఈజీగా సక్సెస్ కాలేదు. కానీ ఇతరులలాగా మేము స్టేజ్ మీద కూర్చోవాలా, పని చేసినాం కదా, స్టేజ్ మధ్యలో కూర్చోవాలా, స్టేజ్లో మాట్లాడాలా, కనపడనేటటువంటి స్వభావం భారతీయ జనతా పార్టీలో ఉండదు. ఈరోజు అక్కడ ఉంటుండే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు కిందనే కూర్చున్నారు.